రేపు వినాయక చవితి కదా, వినాయకుడి విగ్రహం తీసుకుందామని పూజకి మేము బయటికి వెళ్ళాం. అన్వేషణ తీసుకుని వెళ్తుండగా అన్వేష్ ఎప్పుడు బయటకు వెళ్ళినా కార్లు చూపించి కార్ అంటున్నాను, ఆ కార్ అంటున్నాను అంటే వాళ్ళ డాడీ కార్ పేరు చెప్తూ ఉంటారు. మళ్ళీ ఎప్పుడన్నా కార్లు కనిపిస్తే కార్ పేరు వాడు కూడా దీని పేరు ఇది కదా నాన్న, దీని పేరు ఇది కదా అని వెంటనే చెప్తాడు. అంతేనా కాదా అని అడుగుతాడు. మళ్ళీ అది కరెక్ట్ అయితే కరెక్ట్, లేదంటే లేదని చెప్తారు వాళ్ళ డాడీ. ఇప్పుడు కూడా అలాగే అడుగుతున్నాడు వాళ్ళ డాడీని, ఇదేంటున్నాను అదేంటున్నాను అని చెప్పి. వినాయక విగ్రహాలు చూస్తూ వెళ్తున్నాం. దారిలో ఇవన్నీ పూలు విగ్రహాలు అన్నీ రేపే కదా వినాయక చవితి, అన్నీ రెడీగా పెట్టేశారు అమ్ముకుంటాకి. ఇక్కడ పెద్ద పెద్ద విగ్రహాలు ఉన్నాయి, అవి తీసుకెళ్ళడానికి బుక్ చేసుకుంటారు కదా ముందు. వ్యాన్లు ఇవన్నీ కూడా రెడీగా ఉన్నాయన్నమాట తీసుకెళ్ళడానికి. ఇక్కడ చిన్న చిన్న మట్టి విగ్రహాలు అన్నీ ఉన్నాయి, పూలు అన్నీ ఇలా చూసుకుంటూ వెళ్తున్నాం. ఇక్కడ చూడండి అన్ని మట్టి విగ్రహాలు చక్కగా కలర్స్ వేయకుండా నీట్గా ఉన్నాయి. అమ్మ మనం వినాయకుడి విగ్రహం తీసుకుంటానికి వెళ్తున్నామా అని అడుగుతున్నాడు బండి మీద మహేష్. అది వాయిస్ మ్యూట్లో పెట్టడం వల్ల మీకు వినిపించట్లేదు. ఇక్కడికి వెళ్ళామన్నమాట. విగ్రహాలు చిన్న విగ్రహాలు పెద్ద విగ్రహాలు అన్నీ ఉన్నాయి వినాయకుడి. ఇవి చూసి అమ్మ మనం అది తీసుకుందామని చెప్పి చూపిస్తున్నారు మా హస్బెండ్ అన్వేష్ కూడా. సరే మట్టి తీసుకుందాం కదా అని చెప్పి దిగాను. కలర్స్ ఉన్నాయి కాకుండా చూసి సెలెక్ట్ చేసుకుని వాళ్ళని ప్యాక్ చేయమన్నాను. వాళ్ళు ప్యాక్ చేస్తున్నారు, కవర్లో పెట్టేస్తున్నారు. ఇంకా పెద్ద విగ్రహాలు ఉన్నాయి వినాయకుడు, చూద్దామని చెప్పి ఎదురుకు వెళ్తున్నా నేను. వాళ్ళేమో కవర్లో పెడుతున్నారు. చూడండి మీరు కూడా చక్కగా ఎంత బాగున్నాయో. ఇవన్నీ బుక్ చేసుకున్నారంట, ఆర్డర్ ఇస్తారు కదా, అవన్నీ తీసుకెళ్ళడానికి వస్తారు. నేను వీడియో తీస్తున్నప్పుడు ఆల్రెడీ రెడీగా ఉందన్నమాట. వ్యాన్లో తీసుకెళ్ళడానికి విగ్రహం పెట్టేసి రెడీగా ఉంది. ఇవన్నీ జాగ్రత్తగా ఉంచారు. మళ్ళీ ఏది ఇరిగిపోయినా మళ్ళీ తీసుకెళ్ళరు కదా, టచ్ చేయడానికి గట్ట లేకుండా దూరంగా ఉండండి అంటున్నారనమాట. చూడండి ఎంత బాగుందో. గణేష్ వెళ్తున్నాడు పూజలు అందుకుంటాకి. ఇది చూడండి ఎంత బాగుందో ఈ విగ్రహం. అసలు చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది. ఆవు ఇవన్నీ ఎంత బాగా తయారు చేశారు. ఇవి వినాయకుడి విగ్రహాలు మేము చూసినాయి.